హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ఉన్న లబ్ధిదారులకైతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుక కిట్లు అయితే ఇస్తున్నారండి. మరి ఈ కిట్‌లో ఏ సరుకులు ఉండబోతూ ఉన్నాయి? ఈ కిట్లు అనేది ఎవరికి పంపిణీ చేస్తారు? ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు? అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి తాజా అప్డేట్స్ అన్నీ మీ మొబైల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకుంటూ ఉంటారనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అధికారికంగా ప్రకటించడం అనమాట. అంటే మనకు జాన్వరి నెల రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ రాబోతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ తెలుగు వారికి అందరికీ కూడా ఒక పెద్ద పండుగ కాబట్టి మరి పేదలు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంక్రాంతి కానుక కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అయితే వచ్చిందండి. మనకు సంక్రాంతి చంద్రన్న కిట్‌లో అయితే 6 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నట్లు అధికారికంగా సమాచారం అయితే వచ్చింది. సో, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సరుకులు, అలానే రూ. 3,000 చొప్పున డబ్బులు, అలానే 2 చీరలు అయితే ఇవ్వబోతూ ఉన్నారండి. మరి ఈ చంద్రన్న కిట్‌లో ఏ సరుకులు ఉండబోతున్నాయి అని చూస్తే గనక మనకు ప్రతి నెల కూడా బియ్యం అయితే ఇస్తారు కాబట్టి బియ్యము, చక్కెరతో పాటు బెల్లము, గోధుమ పిండి, శనగపప్పు, కందిపప్పు, ఆయిల్ ప్యాకెటు, నూనె ఇవి 6 రకాల సరుకులు అయితే ఉండబోతూ ఉన్నాయండి. సో, ఈ 6 రకాల సరుకులు మీకు జాన్వరి 1వ తేదీన మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేస్తూ ఉంటారు కదా! సో, అలానే మనకు జాన్వరి నెల కూడా రేషన్ పంపిణీ చేయాలి కాబట్టి మనకు ఆ రేషన్ డీలర్ల వద్ద మనకు ఈ చంద్రన్న సంక్రాంతి కిట్లు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి అధికారికంగా సమాచారం అయితే వచ్చిందండి. మరి మీకు స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఈ సరుకులు పొందాలి అంటే మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్‌తో పాటు మనం మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. అంటే మీరు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం అనేది తీసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇప్పుడు సంక్రాంతి పండుగ కానుకగా ఈ చంద్రన్న కిట్లు అయితే ఇస్తారండి. ఇన్‌యాక్టివ్‌లో ఉన్న వారికి అయితే ఇవ్వరండి. అలానే మీ స్మార్ట్ రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ ఉందా? లేదా? చేయించుకోవాలా? ఏంటి? అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ ఉన్న వారికి మాత్రమే ఈ కానుకలు అయితే ఇవ్వబోతూ ఉన్నారండి. మీ సేవ లేదా మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయంలో మీరు మీ స్మార్ట్ రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ ఉందా? లేదా? అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు.